హాయ్ అండి. కీసర నుంచి ఎగ్జాక్ట్లీ 15 కిలోమీటర్స్ దూరంలో ఒక 30 గుంటలు వ్యవసాయ భూమి తీసుకొని వచ్చాను. ఈరోజు మనకి చుట్టూ కూడా ఫామ్ హౌస్లే ఉంటాయి. మీకంటూ ఒక భూమి ఉండాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అండి. ఈ 30 గుంటల్లో వ్యవసాయ భూమి, దీని గురించి మరిన్ని వివరాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము. నేను చెప్పిన 30 గుంటల భూమి ఇదే అండి. సో మనకి ఇది ఎగ్జాక్ట్లీ కీసర నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్ నుంచి జస్ట్ మనం ఒక అరగంటలో ఇక్కడికి చేరుకోవచ్చు. అలాగే ఈ భూమి ముందున్న రోడ్డు కూడా చూడండి. మనకిది ఈ రోడ్డు నుంచి జస్ట్ ఒక 1 కిలోమీటర్ దూరం వెళ్తే మనకు యాదాద్రి కీసర 200 ఫీట్ల హైవే కూడా వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకు చుట్టూ కూడా మొత్తం ఫామ్ హౌస్లే ఉంటాయండి. ఇది ఆల్రెడీ మనకు వ్యవసాయ భూమి. సో ఇక్కడ మీరు కనుక రిసార్ట్ కట్టాలి అనుకున్నా, ఫామ్ హౌస్ కట్టాలి అనుకున్నా అలాంటి వాళ్ళకి ఇది మంచిగా పనిచేస్తుందండి. ఎందుకంటే రోడ్డు కూడా చూస్తారు కదా, రోడ్డు కనెక్టివిటీ కూడా చాలా బాగుంటుంది. మనకు చుట్టుపక్కల మొత్తం కూడా ఫామ్ హౌస్లే ఉంటాయి. ఇక్కడ ఈ భూమికి సంబంధించి కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, అలాగే కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయండి. ఫస్ట్ ఇందులో మైనస్ ఏంటనేది కూడా నేను మీకు చెప్తాను. ఇందులో మనకు ఫస్ట్ మైనస్ పాయింట్ వచ్చేసి ఈ 30 గుంటల భూమిలో మనకు సొంత బోర్ అనేది లేదండి. కాకపోతే ఇక్కడ బోర్ వేసుకుంటే మాత్రం పుష్కలంగా వాటర్ పడతాయి. ఈ 30 గుంటల పక్కకే ఉన్న పొలంలో బోర్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను. అక్కడ వాటర్ ఏ విధంగా వస్తాయనేది కూడా మీకు నేను చూపిస్తాను. సో ఇక్కడ నీళ్ళకైతే ఎలాంటి కుదవ లేదండి. ఒకసారి వాటర్ కూడా చూడండి ఇక్కడ ఏ విధంగా వస్తుందో, ఎప్పటికీ ఫుల్ వాటర్ ఉంటుంది. మరొక మైనస్ పాయింట్ ఏంటంటే ఈ భూమి ముందున్న రోడ్ అండి. ఇప్పుడు మీరు చూసుకున్న రోడ్ అయితే మనకు మట్టి రోడ్ లాగా ఉంది, కాకపోతే ఫ్యూచర్లో డాంబర్ రోడ్ అవుతుందండి. చూసారు కదా, ఇది మైనస్ పాయింట్స్ అనేసి అనుకోకండి. అలాగే ఈ భూమి ముందు కూడా మనకు రోడ్డు ఫేసింగ్ వచ్చేసి 70 ఫీట్లు ఉంటుందండి. ఇందులో మీకు మైనస్ పాయింట్లు చెప్పాను కదా అండి, అలాగే ప్లస్ పాయింట్లు కూడా ఇందులో చాలా ఉన్నాయి. అవేంటనేది కూడా నేను మీకు చెప్తాను. ఇప్పుడు ఇందులో ఉన్న ప్లస్ పాయింట్ అండి, మీకు ముందుగా చెప్పినట్లు కీసర నుంచి ఇక్కడికి జస్ట్ ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంతేకాదు ఔటర్ నుంచి మనం జస్ట్ చాలా తొందరగా ఇక్కడికి చేరుకోవచ్చు. మరొక వైపు మీరు ఇక్కడ 1 కిలోమీటర్ వెళ్తే మీకు హైవే కూడా వస్తుందండి. మరోవైపు వెళ్తే విలేజ్ కూడా వస్తుంది. మీకు ఒకసారి నా బ్యాక్ సైడ్ జూమ్ చేసి చూపిస్తానండి. సో అక్కడ కూడా ఒకసారి చూడండి, ఎయిమ్స్కి సంబంధించిన బిల్డింగ్స్ కూడా రాబోతున్నాయి అక్కడ. ఆ బిల్డింగ్స్ వచ్చేసి ఇక్కడ నుంచి జస్ట్ ఒక 500 మీటర్స్ దూరంలోనే ఉంటుంది. మీరు నా బ్యాక్ సైడ్ మరొకసారి బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మీకు ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అది కూడా జ్యోతిరావు హాస్టల్ అండి. జ్యోతిరావు పూరే హాస్టల్, ఒకసారి హాస్టల్ కూడా చూడొచ్చు. అంతేకాదండి మనకు చుట్టూ కూడా చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి. మీకు ముందుగా చెప్పినట్లు ఈ చుట్టుపక్కల ఎక్కడ చూసినా కూడా మీకు ఫామ్ హౌస్లే ఉంటాయండి. ఈ భూమి లొకేషన్ వచ్చేసి బొమ్మల రామారం మండల కేంద్రానికి ఆనుకొనే ఉంటుందండి. అంతేకాదు మల్యాల విలేజ్లోనే ఉంటుంది. కీసర నుంచి ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్ నుంచి జస్ట్ మనం ఇక్కడికి ఒక ½ అవర్లో చేరుకోవచ్చు. వైపు చూసుకున్నట్లయితే సికింద్రాబాద్ నుంచి జస్ట్ ఒక 36 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి. అంతేకాదు ఈసీఎల్ నుంచి మనకి ఇక్కడికి జస్ట్ ఒక 25 కిలోమీటర్స్ పడుతుంది. ఇక్కడ నుంచి యాదాద్రి కూడా చాలా దగ్గరలోనే ఉంటుంది మనకు. ఈ భూమికున్న అతి పెద్ద ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఇది క్లియర్ టైటిల్ అండి, డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ. సో ఇందులో మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ కూడా ఉండరు. ఇక్కడ చాలా వేగంగా డెవలప్ అవుతుందండి. నాకంటూ ఒక సొంత భూమి ఉండాలి, ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. నేను ఇప్పటివరకు చాలా ఫామ్ హౌస్లు కావచ్చు, ఫామ్ ల్యాండ్ ప్రాజెక్టులు చాలా చేశాను. అన్నిట్లో కూడా నాకు ఇది కొంచెం బాగా మంచిగా అనిపించింది. సో అందుకే మీకు చెప్తున్నాను. ఈ 30 గుంటల భూమికి ఓనర్ చెప్తున్న ధర వచ్చేసి గుంట 3,40,000 చెప్తున్నారండి. అంతేకాదు ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ కాబట్టి మీరు మాట్లాడితే తగ్గించే అవకాశం కూడా ఉంటుంది. ఈ 30 గుంటల భూమి చూసారు కదా అండి, ఈ భూమికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మేము మీకు ఇప్పటివరకు చెప్పాము. సో ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ కాబట్టి ఇందులో ఎవరికి మధ్యలో మీరు ఎలాంటి కమిషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. సో మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉన్న